ప్రజల సహవాసం ఇప్పుడు వచ్చిన ప్రతి సేవకులకు సేవకులందరికీ మరి దూర ప్రాంతంలో జరిగిన సేవకులు మరి గారి యొక్క పరిచర్యను వారి కుటుంబానికి వారి సంఘానికి అలాగే మరి మరి మాండలయ్య గారి యొక్క పరిచర్యను వారి సంఘానికి ఆయన కృప ఆయన కాపుదల నిరంతరం అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు వివరించారు. మిఖేల్ గారు మనతో మాట్లాడతారు. మాట్లాడే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సోదరులు సాల్మాన్ గారు టేబుల్లో ప్రార్థన చేసినటువంటి దేవుని అవసరం సాల్మాన్ గారు వచ్చి ప్రార్థన చేసినట్లయితే కొద్ది నిమిషాలు దేవుని మాట ఈ యొక్క సమయంలో కూడి వచ్చిన సేవకులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ వెలుగుబాటు ప్రాంతంలో ముంపు అయిపోయినటువంటి సేవకులను పరామర్శించడానికి మా మధ్యలోకి వచ్చిన మా సహోదరులు తాడేపల్లిగూడ ప్రాంతం నుండి మిఖేల్ గారికి దూరం వచ్చి వారి సంఘ సభ్యులతో తల్లి సేవకులకు ఏదైనా సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభు మా ప్రాంతానికి వచ్చి తిరిగి అన్ని ప్రాంతాలు పరీక్షించి ప్రభు ఈ ముందు ప్రాంతాల్లో ఉన్న వారికి తండ్రి వారికి కలిగిన దానిలో సహాయం అందించాలనే ఉద్దేశాన్ని అయా ఇవైనా వారి ఆలోచన సఫలపరిచిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభు వారి ద్వారా జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాలన్నిటికీ తండ్రి నేను మీ తోడ్పాటు వారికి కలిగించేసినందుకు వారి ప్రయాణం అందరిలో క్షేమంగా మా మధ్యలోకి నడిపించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సహాయాన్ని కోరుకుంటున్నటువంటి ప్రతి సేవకులు వారి సంఘాల కొరకు వారి పరిచర్యల కొరకు ప్రార్థించేటువంటి మంచి మనసును దయచేయండి. మరి ప్రాముఖ్యంగా వారి ద్వారా మీరు మాకు సహాయాన్ని అందించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ప్రాముఖ్యంగా వారికి మంచి ఆయుష్ ఆరోగ్యము వారి పరిచర్యలన్నింటినీ మీరే దీవించి ఆశీర్వదించి వారు చెప్పి ప్రతి ఆలోచన యావత్తు మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నారు. ఈ సమయంలో తండ్రినైనా ఈ కార్యక్రమం మొదటి నుండి తండ్రి ముగింపు వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించి క్షేమకరంగా నడిపించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రతిమాలి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులకు మనందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మిఖేల్ గారితో కలిసి దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి సాల్మాన్ గారు ఆయా ప్రాంతాల్లో పడేతులు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మిఖేల్ గారికి సహకారంగా ఉంటూ సేవలో దేవుని పనిచేస్తున్నటువంటి దేవుని దాసులు సాల్మాన్ గారు 10 నిమిషాలు దేవుని యొక్క
యొక్క మాటలో మనం తెలియజేస్తాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మాది ఆడిగుడు ప్రాంతం సేవకుడు మిఖాయిల్ గారు, వారి సహోదరుడైన అమానీయులు గారు, మేము మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈరోజు మనకి రావడానికి దేవుడు మాకు ఎంతో కృపాన్ని కలిగించాడు. రాత్రంతా ప్రయాణం చేసి మరి ఉదయకాలంలో మరి యాకోబు గారి ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకొని మరి ఎంతో అక్కడ వంటలు కూడా సిద్ధపరచడానికి ఆత్మీయ బిడ్డలు దైవ సేవకులు అందరూ ప్రోత్సాహంతో మనకు సిద్ధపరచడానికి దేవుడు చూపించాడు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, మరి ఈ రోజున మేము ఈ మంచికి రావడానికి దేవుడు ఎంతో మాకు కృపను గ్రహించారు. మా సంఘాలు కూడా చిన్న సంఘాలే. మా సంఘం అయితే మాకు 2 సంఘాలు దేవుడు ఇచ్చాడు. ఈ 2 సంఘాల్లో మరి కొద్దిపాటి మంది ఉంటారు, చిన్న సంఘాలు. మరి మారియు గారని రైతు సేవకుల సహోదరులు, వారు కూడా 4 పరిచర్యలు చేస్తూ ఉన్నారు. అలాగే మరి మన జనున్న మిఖాయిల్ గారు కూడా పరిచర్యలు ఉన్నారు. మాకు ఒక ఆలోచన ఏంటంటే, మేము ఉంటున్నది, మేము తింటున్నది, మేము జీవిస్తున్నది జీవితం మాతోనే కాదు, మాకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణ కొలది ఏదో సహాయం చేయాలని ప్రతి ఒక్క సంవత్సరము ప్రతి నెల ఏదో తలంపు కలిగి ఉంటూ ఉంటాం. అయితే ఈ వరదల చేత ఈ ప్రాంతంలో మరి నీట మునిగి సరైన ఆహారం లేక, సరైన ప్రోత్సాహం లేక ఇబ్బందులు పడుతున్న సేవకులు ఉన్నారని మాకు మిఖాయిల్ గారు దైవ సేవకులు తెలియలేక అమానీయులు గారు మేము అందరం ప్రోత్సహించుకొని ప్రార్థన చేసి ఏం చేయాలి అనే ఆలోచనతోటి ప్రార్థన చేయగా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణతో మీకు కొద్దిపాటి సహాయం, మీకు పెద్ద సహాయం ఏం కాదు, చిన్నపాటి సహాయం చేయాలని ఆలోచనతో ప్రార్థన చేయగా దేవుడు మాకు ఒప్పించి కొద్దిపాటి సహాయాన్ని మీకు దేవుని ప్రేమను బట్టి జాలి మీ మీద ఏదో దయగలిగాలి అనేది దేవుని ప్రేమ. నా మాట అర్థమవుతుందండి, ఇది దేవుని ప్రేమ అంతే. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఒకరికి ఒకరు ఏం చేయాలన్నాడు? ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాలంటే. రెండవది మత్తయి సువార్తలోకి వచ్చేటప్పుడు 25వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు ఏమన్నాడంటే, మరి అంటే ఇలా అన్నారని దయచేసి ఏమనుకోకండి, అల్పులైన నా సహోదరులు చేస్తుంటే ఆపు చేసినట్లు అంటే మీరు అల్పులైనంటే మాకంటే గరుడు. కానీ దేవుడు మాకు ఏం చెప్తుందంటే, నా నామం పేరిట మీరు ఏం చేస్తే దాన్ని నేను మరి స్వీకరిస్తాను, లేకపోతే దానికి ప్రతిఫలం మీకు పరలోకంలో ఉంటుంది అని దేవుడు మాకు వచ్చిన వాక్యం ప్రకారంగా మరి ఈ మధ్య రావడానికి దేవుడు ఎంతో చూపించారు. మాకంటే పెద్దవారు, సంఘాలు కలిగిన వారు, ఆత్మీయులు, దేవుడి చేత బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకులు కూడా ఇక్కడ ఉన్నారని నాకు ఆత్మీయ ప్రేరణ బట్టి నేను చూస్తున్నాను. కనుక దేవుడి బిడ్డలారా, మీరు ఆయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు
నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి. చూడండి 4 చదవండి. 4 వారు పేతురు యోహాను ధైర్యమును చూసి వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఏం చదువుకున్నాం మనం? పేతురు యోహాను ఏం కలిగి ఉన్నారని చదువుకున్నామంటే బహుధైర్యము కలిగి ఉన్నారు. అక్కడ యూదుల ద్వారా, సమాజ మందిర అధికారుల ద్వారా, పెద్దల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా వారికి ఏం కలిగిందంటే శ్రమ కలిగినాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. అయినా వారు ఏం కోల్పోలేదంటే ధైర్యాన్ని కోల్పోలేదు. దేవుని బిడ్డలారా, అలనాడు దైవ సేవకులు అలనాడు వారికైతే పెద్దల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా ఇబ్బంది కలిగింది. ఇప్పుడు మీకు ప్రకృతి ద్వారా ఏం కలిగిందంటే ఇబ్బంది కలిగింది. ఇలాంటి సమయంలో మీరు కూడా ధైర్యం కోల్పోకుండా మీరు విశ్వాసంతో ముందు కొనసాగితే మిమ్మల్ని చూసి అనేక మంది ఏమంటారంటే మీరు యేసుతో ఉన్నవారు అంటారు. దేవునికి మహిమ. ధైర్యం ఎంత మాత్రం పట్టుదలతో ప్రార్థన చేయండి. మేము కాదు కానీ దేవుడే మీకు అద్భుతమైన సహాయం చేయనుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యం 4:24 కూడా వాళ్ళు ఏం చేశారంటే ధైర్యం కోల్పోకుండా యాగ మనస్సుతో ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం మనం. 4:24 వారు విని యాగ మనస్సుతో పెట్టిరి. చాలండి, చాలండి, చాలు. సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ వాడు వచ్చాక కోల్పోయిన వారు ఉన్నారు, మందిరాలు పాడైపోయిన వారు ఉన్నారు. మీ స్వారాధించుకుంటా కూడా అవకాశం లేని సేవలు ఉండాలని ఉంటారు. మీరే మాకు సహాయం చేయాలి. మీరే మాకు సహాయం చేయలేదు. దైవ సేవకులు ఒక్కొక్కరి సేవకురాన్ని ఆశీర్వదించండి. మీ బిడ్డలు ఖచ్చితంగా మీ పరలోక ధరణిని చేత నింపడి ప్రభావం. ఈ మందిరం నడిపిస్తున్న శ్రావకులు మాతో పాటు వచ్చిన దాసుని మారేడు గారు, మికాయోడు గారు మమ్మల్ని కలపరించి నా తోటి పరివారం అందరినీ ఫలవచ్చిన ప్రతి దైవజనుని మీరు అభిషేకించి బలపరించి నేటికి మీకు పలకరించి దేవుడే మాకు సహాయం చేశాడని వీరి ద్వారా గొప్ప సాక్ష్యం చెప్పుకుని పొందుకునే కృప, ఈ నామానికి ఘనత వచ్చే కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మీ అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. గత సంవత్సరాలుగా అంటే సుమారు 3-4 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతంలో నేను 1-2-3 సార్లు అంటే సుమారు 10 సంవత్సరాల క్రితం పత్రిక ఇచ్చాను. యూదేవి దాటిగా పత్రిక ఇచ్చాను. తయారు ఉత్తరమ పాఠశాలలో పత్రికలు పరిచయం చేశాం. రెండు ఈ ప్రాంతం చూస్తే మరి కింద ఉండేటువంటి ప్రాంతానికి ఇక్కడికి కొంచెం తేడా, అభివృద్ధి విషయంలో కొంచెం తేడా ఉంది. రెండవది పట్టణాలు దూరంగా ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి ప్రాంతం పట్టణాలకు దూరంగా కూడా ఉన్నాయి. అయితే మరి ఈ ప్రాంతం వచ్చినప్పుడు నాకు రాజుల మాస్టర్ గారు వారు పరిచయం అయ్యారు. తర్వాత ఇంకా మరొక మాస్టర్ గారు కూడా పరిచయం అయ్యారు. సల్మాన్ గారు పరిచయం అయ్యారు. తర్వాత నాకు యాకోబ్ గారు పరిచయం అయ్యారు. వారిని బయట ప్రాంతంలో ఏదో విధంగా కొంత అందరికి సంతోషం కలగాలి, ఆనందం కలగాలనేటువంటి ఆవేశం
ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రపతి కొత్తగా ఎన్నికయ్యారు కదండి, ఎవరండి వారు? ద్రౌపది. ఎవరైనా ఆమె ఎటువంటి ఆమె? ఒడిశాలో తెల్లదారులు ఇక్కడికి వచ్చి కృష్ణాజీకి ఆదరిస్తే వాళ్ళ కుటుంబంలో కార్లు పెట్టి వాళ్ళు రాజకీయ వాటిలో ప్రధానంగా అంటే ఒకవైపు క్రైస్తవానికి వ్యతిరేకంగా కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వాలు బలపరుచుకుంటున్నారు. కానీ క్రైస్తవులు ఉండేటువంటి సావుకులు మాత్రం సంఘాల్లో కూడా మనం ఒకరికొకరు ఎడాన్ని తీసుకుంటాం. ఐక్యత అనేటువంటి మనకి అవసరం. రెండోది, ఏదైనా శ్రమ వస్తే నాకు తోటివాడు ఉన్నారు, నా సోదరులు ఉన్నారు అనేటువంటి భావాన్ని కలిగి ఉన్నారు. చాలా మంది మందిరాలు పడుకుంటున్నారు. మందిరాలు పడుకుంటున్న సందర్భంలో మనకు ఉండేటువంటి సేవకులు ఒక జిల్లాలో వ్యాప్తంగా సేవకుల సంఖ్య సుమారు 1000 మంది ఉన్నారు. కనీసం మనిషికి ఒక 200 500 మనం సహాయపడితే పడగొట్టిన మందిరానికి స్థలం కొని కూడా 1 మంది కట్టచ్చు. కరెక్ట్ కదా? ఆ విధమైన చేయాల్సి మనం తీసుకురావాలి. ఆ విధమైన ప్రోత్సాహాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే క్రైస్తవం అనేటువంటిది విస్తరించాలంటే మొదట మనం శ్రమపడేలా దాని ముందు తీసుకెళ్ళాలి, పోసేవాడు కావాలి. ఆ విధమైన ప్రోత్సాహాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాంతం ఎప్పటికప్పుడు అందరూ రావడం ఇబ్బంది పడటం. ఎందుకంటే ఒక గ్రామం విడిచి వారి ఇండ్లు విడిచి మరొక ప్రాంతం వెళ్ళి నిలబడి మరొక స్థలంలో జనాలు ఉండాలంటే ఎవరికైనా ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే సేవలో కొంత ప్రోత్సాహం కలిగి ఉండాలి అనేటువంటి భావంతో ఈ యొక్క ప్రయత్నం చేసామండి. రెండవది, మరి ఒక మంత్రి దానియల్ గారు, పాస్టర్ గారు వారికి కూడా ప్రభు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. వచ్చిన స్త్రీలు సేవకురాలు వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం అండి. వచ్చిన దైవజనులు అందరికీ కూడా ప్రభు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం అండి. ఆ విధంగానే మాకు మమ్మల్ని మీరుతో పరిచయం చేసిన సేవకులు మరి యాకోబు గారు, రాజు గారు, విశ్వకుమార్ గారు, ఇంకా ఇతర సేవకులు వారు పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని బట్టి వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. ఆ విధంగానే మరి మా కుటుంబంలో అయితే మా నాన్నగారు మీకు ఒకసారి సాక్ష్యం చెప్పి మీరు ఉన్నారో లేదో, కాళ్ళు చేతులు పడుకుంటుంటే తన సొంత మేనంటే అంత మీద నాటుకోడు 3 ఏళ్ళు నరికాడు. ప్రభు అని పాడు నీళ్ళు తీసుకుని కాళ్ళు మీద పోసుకుంటున్నాడు. మా నాన్నగారు ప్రభు అనే మాట ఎప్పుడు మాకు పలకలేదు. ఆ 3 సార్లు కట్టుతో నరికే సందర్భంలో ప్రభు అనడాన్ని బట్టి మా నాన్నగారికి ఆ దెబ్బ ఒక గాయం కూడా తెలియలేదు, నరికినట్టు తెలియలేదు అన్నమాట. అయితే మేము ఈ సేవ చేయాలనేటువంటి ఆలోచన కానీ ఇష్టంగా లేదు. కానీ దేవుడే ఆలోచించి మమ్మల్ని సేవలో నడిపించడం. మేము ఎక్కువగా వ్యవసాయం చేసుకుని పశువులు కాపులుగా వ్యవసాయంగా నేను పనిచేశాను. అయితే మరి మన క్రైస్తవ సహవాసంలో కూడా ఇది కూడా వ్యవసాయం, ఆధ్యాత్మిక వ్యవసాయం అనేది మనం చాలా గౌరవంగా, ఆత్మీయంగా, ప్రేమగా మనం దీని ముందు తీసుకువచ్చే మనం ఫలిస్తాం. మన ఎవరి కొరకైతే దేవుడు వాళ్ళు ఏర్పాటు చేశాడో వాళ్ళను ఫలింప చేస్తాడు. అట్లా కాకుండా విస్తరించాలనేటువంటి దాని కొరకు మా ప్రయత్నం అన్నమాట. ఆ విధంగా అందరికీ అందరికీ ప్రభుత్వాలతో ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసి ముగించేసి తీసుకునే కార్యక్రమం స్థానిక సంఘ సువార్థికులు సోదరులు దానిలో కలిసి ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కార్యక్రమాన్ని ముగించేసుకుని తీసుకుపెట్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సకలాశీర్వాదాలకు మా ప్రియ పరలోకమందున మాత్రమే జీవములను చెల్లిస్తుంది. నువ్వు నిన్న నేడు రేపు నిరంతరం కూడా ఏకమైనటువంటి మా ఎడల శాశ్వతమైన ప్రేమను, శాశ్వతమైన కృపను మేడ పల్లెలు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ నామను గణపరచకపోయి దేవుడు నా మరొక మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి బోధనలు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో ప్రభావ ప్రత్యేకంగా
కొద్దిమంది సౌకర్యంగా కలిసి ఈ యొక్క మందిరాలను మేము చేరుకున్న వారిగా ఉన్నాం. ఎన్నో నిమిత్తములు మేము చేరుకున్న వారిగా ఉన్నాం, ఎరిగిన వారిగా ఉన్నాం. అయినా మా యొక్క ఉద్దేశములు, మా ఆలోచన ఎరిగినది ఉంటాం. ఈ సమయంలో ప్రభు మేము కూడుకోవడానికి గల కారణం ఎరిగిన వారిగా ఉన్నాం. ఈ సమయంలో ప్రభు ఇదిగో ఈ యొక్క ప్రాంతము గడిచిన దినాలలో నేను గోదావరి వరదల చేత అనేక మంది నేను నష్టపడిన వారిగా ఉన్నాను. లాగుననే నీ యొక్క రాజ్య వ్యాప్తిలో నీవు అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేయడంలో ముందుకు కొనసాగుతుందని నీవు ఏర్పాటు చేసుకుని సాగుపోయిన వారు కూడా మందిరాలను లాగుననే నష్టపోయారు, గృహాలను మునిగి వరదలు మునిగి నష్టపోయిన వారిగా ఉన్నారు. ఇదిగో అలాంటి వారిని ఇదిగో ప్రియులైన వారిని ప్రేమించి నేను వారికి సహకారం అందించిన కొరకు, తమ వంతు సహకారం అందించిన కొరకు ఇదిగో దూర ప్రాంతంలో మికాయిలు గారిని మరొక దాసులను మా యొక్క నడిపించారు. ఇది కేవలం నీ ప్రేమ యొక్క మేము ఏమాత్రం కూడా రక్త సంబంధులము కాదు, మేము ఏమాత్రం ఒకరొకరు ఎరిగిన వారు కాదు. ఇది కేవలం క్రీస్తు రక్తము ద్వారా ఏర్పరచబడిన బంధమైనది. మీరు మాకు ఇచ్చిన బంధాన్ని బట్టి నీకు పొందిన ఆత్మీయులైన వారిని ప్రభు ఇంకేవారు గారిని మరొక సహోదరులను ప్రభు మధ్య నడిపించినట్టు నీకు పొందిన వారి హృదయంలో ఇచ్చిన భార్యను బట్టి నీకు పొందిన వారి హృదయం వచ్చిన ప్రభు అయ్యే ఉద్దేశం బట్టి పొందాలని తెలుస్తూ ఉన్నాను. ఇది దినమున ఇది ఈ రీతిగా మేమందరం కూడా వాళ్ళకు నేను చక్కని ఆతిథ్యం ఇచ్చాలని తెలుస్తూ ఈ సమయంలో బతపడిన వాక్యాన్ని బట్టి ఇదిగో మీరు అవసరం ఇచ్చినట్లుగా మేము ధైర్యమును కోల్పోక ధైర్యముగా ఏక మనసుతో ప్రార్థిస్తూ ఈ సాన్నిధ్యంలో నువ్వు మాకు అప్పచెప్పిన పనిని ముగించు వారిగా ప్రభు చూపించమని ప్రార్థన చేసి ఒకరినొకరు బలపరచుకుంటూ ముందు కొనసాగే ప్రభు ప్రార్థిస్తున్నా. ఇవన్నీ ఏదైతే వారు ప్రయాసపడి అయినా వెల చెల్లించిన వారు ఉన్నారు దానికి నూరంతా ఫలం ఇది ఆల్సో గడువుకు వచ్చి ప్రార్థన చేసి ఇది ఎందరైతే ఎవరైతే ఆయన ఫలం పొందుకుంటున్న వారుగా ఉంటారు, ఆయన ఫలం పొందుకొని అయా వారు నీ నామం మహిమపరచు వారుగాను నీకు బదులైన సహాయం చేయమని ప్రార్థన చేసి ఆ కుటుంబానికి దీని ఆశీర్వాదం కలుగుతుందని ప్రార్థన చేసి మమ్మల్ని అందరినీ చేతిగా అప్పగిస్తున్నా. ఇప్పుడు యొక్క పరిచయం దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు వచ్చి మమ్మల్ని అందరినీ మీ చేతిగా అప్పగిస్తుంది. మమ్మల్ని మా పరిచయం దీవించండి. కోల్పోయిన వాటిని మళ్ళా తిరిగి మనం చేసుకుంటూ అయ్యా ఇదిగో క్రీస్తులో బలోపేతమై అనేక మందికి ఈ యొక్క రాజ్య సువార్త ప్రజల వరకు కోల్పోయిన బట్టి అయా ధైర్యమును, కోల్పోయిన ఆత్మీయతను, కోల్పోయిన ప్రేమను, కోల్పోయిన విశ్వాసాన్ని మరలా పురుకొల్పుకొని ఒకరినొకరు ఆత్మీయంగా పురుకొల్పుకొని ముందు కొనసాగి చూపించండి. ఇక్కడ మేము ఆగిపోయాం, ఇక్కడ నిలిచిపోతాం, ముందు కొనసాగి కృప మాకందరికీ తొలగి చేసి మాగిపోతున్నాం. ఇంతవరకు కానీ జరిగించిన విధానం తెలుసు. జరుగుతున్న కార్యం అందరూ కూడా సన్నిధుడిగా వచ్చి మాగిపోతున్నాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుతో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకునేమో మా పరమోన్నతుడు. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులకు మనందరూ చేస్తున్నారు. కొద్ది నిమిషాలు మిగేల్ గారి గురించి యాకోబు గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ప్రేమతో సమానం చేస్తున్నారు. యాకోబు గారికి అలాగే నాకు సాల్మాన్ గారు ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి అలాగే వారి పరిచయాలను మేము వెళ్ళి చూసి వచ్చాం. దానియేల్ గారు, నేను, సాల్మాన్ గారు, యాకోబు గారు మేము నలుగురం కలిసి మమ్మల్ని రమ్మని చెప్పి ఆహ్వానించారు. వారికి దేవుడు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి, వారు చేస్తున్నటువంటి పనిని బట్టి మేము వెళ్ళి వారి సంఘాలను చూసి అనుకున్నటువంటి పరిస్థితులన్నింటినీ చూసి మేము చాలా సంతోషించి వచ్చాం. వారిని ఉద్దేశించి యాకోబు గారు 2 నిమిషాలు మాట్లాడాలని ఆలోచిస్తాం. ప్రత్యేకమైన వందనాలండి. అలాగే విజ్ఞానాన్ని కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాను. గత 3 సంవత్సరాల క్రితము మా మధ్యలో సేవకులున్నాను. మరి మన రాజుగారి ద్వారా అయ్య గారు మాకు పరిచయం కూడా జరిగింది. ఆయన గత 3 సంవత్సరాల గోలపల్లిలో అది వచ్చి మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఆ గ్రామంలో చాలా మంది ప్రజలకు నూతన వస్త్రాలు కూడా అందించడం జరిగింది.
అలాగే వారికి భోజనాలు లేదంటే ఒక 1000-1500 మంది జనాలకి భోజనాలు పెట్టి మరి వాళ్ళకి బట్టలు కూడా చిన్నపిల్లలు మొదలైనప్పుడు వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మరి నూతన వస్త్రాలు మరి మంచి బట్టలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే సేవకులను ఉద్దేశించి ఆ రోజు సేవకులు కూడా మరి నూతన వస్త్రాలు ఇచ్చారు, అలాగే బియ్యం ఇచ్చారు, మరి మంచి సహాయం చేశారు. మరలా మరి అయ్యగారు గృహానికి కూడా నేను రాజు గారు, సాల్మాన్ గారు, దానియా గారు నలుగురు వెళ్ళినప్పుడు వారు నిజంగా వారి కుటుంబంలో ఆ ప్రేమను చూసి చాలా హ్యాపీ, సంతోషం అనిపించింది. మమ్మల్ని చాలా గౌరవించారు. ఆశ్రమ గారు కానీ, మరి వాళ్ళ అమ్మగారు కానీ, చెల్లి గారు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, సంఘం కానీ మమ్మల్ని చాలా గౌరవించారు. మేము ఒక నైట్ ఉన్నాం, ఒక పగలు ఉన్నాం. 2 పూటలు కూడా మంచి భోజనాలు పనిచేశారు. సావుకుల్ని ఎవరైనా ఎలా గౌరవించాలో అలా గౌరవించి మమ్మల్ని పంపించారు. ఆ ఆతిథ్యాన్ని, ఆ గౌరవాన్ని అందరికీ కూడా మర్చిపోలేము. విఠాలయ్య గారు చాలా ప్రేమలైన వ్యక్తి. ఆయన మాట్లాడే మాటలు కూడా చాలా యథార్థంగా మంచిగా మాట్లాడతారు, యథార్థంగా మాట్లాడతారు. చాలా నాకైతే చాలా ఇష్టం అనిపించింది. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు. వారు ఏ కార్యక్రమం చేసినా సరే కొన్ని ఒకరికి ఇద్దరితో ముగించే కార్యక్రమం చేయరు. లేదంటే 1000 నుండి పైకి తప్ప భోజనాలు పెట్టాలన్నా, బట్టలు ఇవ్వాలన్నా, ఏ కార్యక్రమం అయినా సరే 1000 నుండి పైకి తప్ప వారు చిన్న చిన్న కార్యక్రమాలు అయితే చేయరు. రెండవది వారు ఎక్కడి నుండి విదేశీయుల నుండి అక్కడి నుండి ఎక్కడి నుండి మరి తెచ్చి మనకి ఇచ్చింది కాదు. వారి సంఘంలో నుండి, వారి కుటుంబంలో నుండి, వారి ఉన్నటువంటి దాంట్లో ఉంటే మరి మన ప్రాంతానికి వచ్చి విధంగా జరుగుతుంది. రెండోది మరి వారు మన గ్రామాలే కాదు, చాలా చాలా ప్రాంతాల్లో కూడా తిరుగుతారు. వచ్చినప్పుడు బాబు చెప్తారు, చెప్పులు లేకపోతే ఎవరికన్నా చెప్పులు కూడా తీసుకెళ్ళి కొలుస్తారు. ఆయన చాలా కనుక ఎవరు చూడక చెప్పులు లేకపోతే షాపులు తీసుకెళ్ళి చెప్పుల గురించి పంపిస్తారంట. అంత గొప్ప క్రీస్తు ప్రేమ ఆయనలో ఉన్నది. దాని విషయాన్ని బట్టి నిజంగా మరి విఠాలయ్య గారిని బట్టి మరొకసారి సంతోషిస్తూ ఉన్నాం. అలాగే మన మధ్యలో సాల్మాన్ అయ్య గారు, వారు అంత పరిస్థితుల్లో ఉండి కూడా మరి దేవుడు మరి ఆయన చూపు లేకపోయినా సరే మరి 3 సంఘాలు నడిపిస్తాడంటే దాని విషయంలో చాలా నేను వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసాలు ప్రజలు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన చూపు లేని వ్యక్తి 3 సంఘాలు నడిపిస్తున్నాడంటే మామూలు బాగా వ్యక్తి కాదు. అలాగే దీంట్లో కూడా మనకి ఇచ్చినటువంటి ఈ మాస్టర్స్ కానీ భోజనాల కార్యక్రమంలో కూడా ఆయన వంతు సహాయం ఆయన చేశారట. నేను ఎంతమంది బట్టి ఒకసారి మరి మా ప్రాంతానికి రావడం చాలా సంతోషం. మరి మమ్మల్ని గుర్తించి, మా ప్రాంత ప్రజలను గుర్తించి మీరు మంచిగా రావడం చాలా ఆనందకరంగా ఉంటుంది. దీన్ని బట్టి మరొకసారి దేవుడు ఇస్తూ ఉన్నాం. ఇది మంచి మాటలు తెలియజేసినటువంటి మన సోదరులు యాభై గారికి అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. సేవకులు 20 మందికి సహాయం అందించడానికి 50 బ్యాగులు రెడీగా ఉన్నాయి. సోదరి శారణ గారు వచ్చినట్లయితే స్త్రీలకు ఇవ్వడం జరుగుతుంది, తర్వాత పురుషులకు ఇవ్వడం జరుగుతుంది. సోదరి శారణ యాభై గారు మెటీరియల్ చేతుల మీదుగా 10 ఇవ్వడం జరుగుతుంది. సాల్మాన్ గారు ఫోటోగ్రాఫర్ గారు, సాల్మాన్ గారు ఫోటోలు ఇవ్వాలి. మీరు ఫొటోస్ మీరు తీసేయండి. వీడియో ఆన్ అయిందా? అవుతుంది.
ఓకే వచ్చారా రాలేదండి ఆయన రోడ్డు మీద వచ్చామన్నారు ఆయన అండి పట్టుకోండి అలాగే సురేష్ గారు సురేష్ గారు పడిపోతున్నట్టు దానియల్ గారు ఎస్ దానియల్ గారు ఎస్ దానియల్ గారు ఎస్ రమేష్ గారు రమేష్ గారు ఆంధ్రయ్య గారు ఎస్ దానియల్ గారు మైడా పోతారు రైట్ రైట్ ఓకే రావిద్ గారు దావిద్ గారు రావలేదు దావిద్ గారు రావాలా ఫోటో తీయండి నేను అక్కడ ఉంటాను గారు ఉన్నారు గారు ఇంకోటి ఉందండి మోట ఉంది కదా రణబాస్ గారు అని ఇంకొక ఆయన ఉన్నాడు ఇంకొకటి కావాలి అయ్యా మీ అందరికి వందనాలండి. నా కోసం ప్రార్థన చేయండి. మరి ఈ కార్యక్రమానికి ప్రాముఖ్యంగా ఇమానియల్ గారిని దైవ సేవకులు ఈ సహోదరులు ఎక్కువ కృషి చేశారు. వారైతే వంటగా ఉన్నారు, రాలేకపోయారు. వారి కోసం మిఖాయిల్ గారి కోసం నా కోసం కూడా ప్రార్థన చేసి మీ కోసం వెళ్ళి ఎల్లప్పుడు ఈ ప్రాంత వాసులు అందరి కోసం ప్రార్థన చేస్తాం. మీ అందరికీ మీరు అందరికీ వచ్చి అందరం కలిసి ఒక ఫోటో దిగాలి. మోటలు పడి రావాలి. మోటల్ దిగేది కాదు, మోటలు అవసరం లేదు అన్నట్టే అడిగేది.
కూడా